వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 175 నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆయన 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 143 హామీలు ఏ రకంగా తుంగలో తొక్కింది, ఎంత ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది, అలాగే ప్రజలను ఏ రకంగా హామీల పేరుతో వాగ్దానాలని, అలాగే బాండుల్ని, అలాగే వారంటీల్ని ఇచ్చి సంతకాలతో కూడినటువంటి బాండ్ని ఇచ్చి ఏ రకంగా మోసం చేసింది అనేది ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ 2 సంవత్సరాల్లో ప్రజల్ని చేసినటువంటి మోసాలకి ఏమేం మోసాలు చేసిందనే దాని మీద 4వ తారీఖు నుంచి ఏదైతే 2024 జూన్ 4వ తారీఖున లెక్కింపు జరిగిందో ఆ రోజు లెక్కింపు జరిగిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు జూన్ 12వ తారీఖు వరకు కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది. ఆ కార్యక్రమాలు 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు కానీ, 9వ తారీఖు కానీ, అలాగే 12వ తారీఖు కానీ ఈ కార్యక్రమాలని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ రకంగా మోసం చేశాడు. సూపర్ 6 సూపర్ హిట్ అంటాడు, ఇదేమో సూపర్ ఫ్లాప్ షో అది. అలాగే మరొకటి, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త ఫ్యాన్ గుర్తుకు పోటీ చేసినా కూడా పార్టీ బాధ్యులైనటువంటి కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అతనికి అండగా నిలవాలి, అతనికి పార్టీని గెలిపించడానికి అతను శాయశక్తుల అసెంబ్లీ ఇన్ఛార్జి ప్రయత్నం చేయాలని చెప్పనేది కూడా దిశానిర్దేశం చేయటమే కాకుండా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఓటర్ల ప్రక్రియని మరొకసారి దానిలో బాధ్యతగా తీసుకోవాలి. అర్హత కలిగినటువంటి ఏ ఓటరు కూడా ఓటర్ లిస్టులోంచి తొలగించేదానికి అవకాశం ఇవ్వకుండా బాధ్యత తీసుకోమని చెప్పని, అలాగే రేపు 31వ తారీఖు వరకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి యాప్లోనే మ్యాపింగ్ చేసేదాని కార్యక్రమాన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే 5వ తారీఖు లోపు బిఎల్ఏలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలి ప్రతి ఒక్కరూ. అలాగే బిఎల్ఓలతో పాటుగా బిఎల్ఏ అందరూ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటుగా బూత్ లెవెల్ ఏజెంట్లు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి ఏజెంట్లందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూడా ఇంటింటికి వెళ్ళాలి. దానిలో మ్యాపింగ్ చేసే దాంట్లో లేదా ఎన్యూమరేషన్ చేసే దాంట్లో బాధ్యత తీసుకుని ప్రతి ఓటర్ని, అర్హత గల ఓటర్ని కూడా ఉంచేట్టుగాను, అర్హత లేని దొంగ ఓట్లను తొలగించే దాంట్లో కూడా బాధ్యత తీసుకోమని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా, అలాగే ఎన్నికల కమిషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బిఎల్ఓలతో ఎవరైతే బిఎల్ఓలు సచివాలయ ఉద్యోగస్తులను మరొకరినో ఏర్పాటు చేశారో, అపాయింట్ చేశారో వారికి ఇదొక్కటే ప్రత్యేకమైన ఉద్యోగం కాకుండా రోజువారీ జ్వరాలు ఎన్ని వచ్చినాయి, ఎవరికి జ్వరం వచ్చింది, ఏ ఇంట్లో జ్వరం వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వేలు కానీ లేదా జనాభా లెక్కలు కానీ ఏ సర్వే అయినా ఇవాళ బిఎల్ఓల మీద వేసి మోయలేని భారంతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఇవాళ బిఎల్ఓలు ఒక ఏదైతే బాధ్యతాయుతమైన చర్య, ఈ ఎస్ఐఆర్ ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ పక్కకు పోయే పరిస్థితి, దీనిలో అలసత్వం ప్రదర్శించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే బాధ్యతగా ఒకే ఉద్యోగంగా ఓటర్ల ఎన్యూమరేషన్ మాత్రమే బాధ్యత అప్పచెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియని, అంటే ఓటర్ లిస్టు తయారీని పక్కన పడేసే విధంగా 10 ఉద్యోగాల్ని ఈ బిఎల్ఓల మీద పడేయటం వల్ల వాళ్ళకి మోయలేని భారమై ఇవాళ ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ
పక్కకి వెళ్ళే పరిస్థితి, మోయలేని భారాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్లు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎన్నికల ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి సిఇఓ గారు బాధ్యత తీసుకుని జిల్లా కలెక్టర్లతో ఈ బిఎల్ఓలకి ఈ ఎన్యూమరేషన్ ఉద్యోగం ఒక్కటే తప్పితే మరొక బాధ్యతని రేపు ఫైనల్ పబ్లికేషన్, ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ అయ్యేటువంటి సెప్టెంబర్ వరకు మరొక ఉద్యోగాన్ని బిఎల్ఓలకి ఇవ్వకూడదు, బాధ్యత పెట్టకూడదని చెప్పనేది ఆ చర్యని మీరు తీసుకోవాలి, మీరు పర్యవేక్షించాలని చెప్పని సిఇఓ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.